దేవునికి మొదటి వందనాలు చేస్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు చిన్న సాక్ష్యం 2 minutes మాట్లాడుతున్నాను. దేవుడు ఈరోజు మనలో పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం చర్చికి రావడం, అయినా కూడా ఫస్ట్ మరి ఈరోజు సో దేవుడు మా వివాహం జరగడం, సో ఉషా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు కాదు, వాళ్ళు అన్నిలు. మా కుటుంబం దేవుని నమ్మిన కుటుంబం, మా పెద్దన్నయ్య పాస్టర్. సో దేవుని చిత్తానుసారంగా మా వివాహం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు, క్రిస్టియన్ మ్యారేజ్ అయితే మేము ఒప్పుకోము, హిందూ మ్యారేజ్ చేసుకోండి, మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చాలామంది మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, క్రిస్టియన్ మ్యారేజ్ మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు, మా ఇంటి దగ్గర హిందూ మ్యారేజ్ చేసుకోవచ్చు. చాలామంది మన క్రిస్టియన్ బ్రదర్స్ కూడా పడిపోతూ ఉంటారు, హిందూ మ్యారేజ్ చేసుకుంటూ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు. సో దేవుడు మేము ఒకటే చెప్పాను, మీరు ఏం ఇవ్వలేకున్నా పర్లేదు, ఏమి ఆశించట్లేము, బట్ మేము ఆశించేది ఏంటిదంటే మీరు క్రైస్తవ వివాహం చేయాలి, అదే ముఖ్యం మాకు, దేవుడే ముఖ్యం. మీ అమ్మాయిని చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఆమె ప్రభువును నమ్మిన బిడ్డ కాబట్టి. మీ కుటుంబం మనకు తెలియదు. సో ఇలా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత దేవుడు మా జీవితంలో అనేక కార్యం చేశాడు. మంచి దేవుడు గర్భఫలం మాకు ఇచ్చాడు. సో 9 నెలలు అయిపోయి 10వ నెల మాత్రమే మంచి హెల్తీగా ఇప్పటివరకు మేము ఏ హాస్పిటల్ వెళ్ళడానికి ఎలాంటి ఇష్యూస్ కానీ లేవు. దేవుడు క్షేమంగా కాపాడుతున్నాడు. రోజు మేము కుటుంబ ప్రార్థన ద్వారా మా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. 2 minutes. నిజంగా మా ఫ్యామిలీ ఎంత అన్న కుటుంబం అంటే ఒప్పుకోని వాళ్ళు, అలాంటిది నేను దేవుడిని నమ్ముకుంటే నిలబడ్డాను, చేస్తే చేయండి లేకపోతే అనేటట్టు ఇదైతే వెళ్ళారు, మాట్లాడారు. ఎలా అంటే లోపలికి వెళ్ళే ముందు కూడా అడిగారు అనమాట, మీకు ఇష్టమా అని. నా ఇష్టంతో పోలేదు అసలు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి జస్ట్ వాళ్ళు చూసి వెళ్తారు, నేను ఒప్పుకుంటేనే చేస్తారని మా అక్క వాళ్ళు పంపించారు. గేట్ లోపలికి వెళ్ళి వాళ్ళకి నచ్చితే ఓకే అని, లేకపోతే వెళ్ళిన కార్లో రిటర్న్ రండి అనుకున్నారు. కానీ దేవుడు నేను ఒక్కటే చెప్తుందండి, మనుషుని బతిమాలు. దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు, దేవుని దగ్గరని మొర్ర పెట్టుకో. నాది ఒకటి బాగా ఆ ఒక్కదాంట్లో అండి మా నాన్న వాళ్ళు అన్నిటికీ ఒప్పుకొని క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తామన్నారు. మా అమ్మ ఏడ్చుకుండే, చాలా ఏడ్చుకుండే అండి. ఎంత ఏడ్చిందంటే మా అమ్మ ఇప్పుడు మమ్మల్ని చూసి మా ఫ్యామిలీ అందరూ, మా అక్క వాళ్ళు ఇప్పుడు ప్రేయర్స్లో ఉంటున్నారు. మమ్మల్ని చూసి మా అక్క వాళ్ళందరూ ప్రేయర్స్ చేస్తున్నారు, మా అమ్మ వాళ్ళు కూడా ప్రేయర్స్లో ఉంటున్నారు. మేము ప్రతి వీక్ వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం ఇది చేస్తున్నాం, ఎందుకంటే మేము ఒక మాదిరి ఉండాలి అని. మా వివాహం అండి మా ఆయన ₹1 కట్నం తీసుకోలేదండి. నేను ఇది ధైర్యంగా చెప్తున్నాను. మా నాన్న చెప్పారు, నీ కూతురికి ఏం పెట్టుకుంటావో పెట్టుకో, క్రిస్టియన్ మ్యారేజ్ చేసి పంపు అన్నారండి. మా వివాహం అప్పుడు 8 లక్షల అప్పుతో మేము మా వివాహం అంతా తను ఒక్కరే చేసుకున్నారు. మా వివాహం అయిందో లేదో మా 8 లక్షల అప్పు ఎగిరిపోయిందండి. ఎట్లా ఎగిరిపోయిందో కూడా తెలియదు. నమ్మితే మీరు అంటే దేవుని చిత్తంలో నడిస్తే ఎట్లుంటుందో చెప్తున్నాను. అది అయిపోయింది. 3 monthsలో గర్భఫలం అని తెలిసింది. 6 monthsలో మేము ల్యాండ్ తీసుకోవడానికి దేవుడు కార్యం తెచ్చారు. అసలు 8 లక్షల అప్పుతో అడుగుపెట్టిన మేము 1.5 పెట్టుకొని మేము ల్యాండ్ తీసుకున్నామండి. మంచి ఏరియాలో అండి, రిచ్ ఏరియాలో. మేము అనుకున్నాము ఏదో బయట పోయి తీసుకున్నామని, కానీ కాదు, మనం దేవుడిని నమ్ముకున్నాం. మనల్ని చూసి ఎవరు లేదు అనేటట్టు ఉండదు. ఎందుకంటే మా సైడ్ ఎలా ఉంటుందంటే అండి, చాలా అంటే చాలా ఉన్నవాళ్ళే, చాలా అండి, నేను చెప్పగలుగుతాను. అలాంటి వాళ్ళు ఈరోజు మమ్మల్ని సజెషన్ అడుగుతున్నారండి. ఒక టీచర్, ఒక పోలీసు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక్కొక్కరు 5 నుంచి 3 లక్షల వరకు సంపాదించే వాళ్ళు నెలకు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు, మీ సజెషన్స్ చెప్పండి అని ఆయనను అడుగుతున్నారండి. కేవలం దేన్ని బట్టి అంటే దేవుని చిత్తాన్ని బట్టి మేము నడిచినందుకు, దేవుని చిత్త ప్రకారం మేము వివాహం చేసుకున్నందుకు. క్రిస్టియన్ మ్యారేజ్ తప్ప వేరే మ్యారేజ్ వద్దు అనుకుని. ఇంకోటి ఏంటంటే అండి, నేను 9 months వర్క్ చేశానండి. నేను జాబ్కి వెళ్ళాను, మా ఆయన జాబ్కి వెళ్ళారు. మా దగ్గరకు వచ్చి ఎవరు మాకు సాయం చేయలేదండి. నాదేంటిదంటే నేను ఒకళ్ళ సాయం తీసుకుంటే రేపు రోజు నాకు సాయం చేస్తాము అంటారేమో అన్న ఇది
నేను ఎట్లా దేవుని అంటే నువ్వే నాకు సాయం అని ఇంట్లో ప్రతి పని చేసి నేను ఆఫీస్కి వెళ్తుండే తన బాక్స్ కట్టుండే నాకు బాక్స్ కట్టుండే ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకో 2 బాక్సులు ఎక్కువనే కట్టాలి, తక్కువ కట్టుడు కాదు. మళ్ళీ రాత్రి అంతా తింటూ ఉంటుండే అండి. నేనైతే ఒక్క నిమిషం ఇట్లా అలసిపోయేది అనేది లేకుండా పాప పాత కొనాలి బేబీ అండి. రేపు నాకు డెలివరీ అంటే కూడా ఈ రోజు నేను చర్చికి వెళ్ళి రేపు నాకు డెలివరీ ఉంది ప్రేయర్ చేయండి అని చెప్పి మరి నేను చర్చికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళానండి. అంటే దేవుడు ఎట్లా నన్ను కాల్చారు అంటే నేనున్నా నీకు అన్నట్టు కాచి పెట్టారు. ఏ రోజు నన్ను భయపడలేదు, నేను భయపడలేదండి. మా దగ్గర ఎవరు లేకపోయినా ఈ రోజుకి పాపని హ్యాండిల్ చేసేది మొత్తం మేమిద్దరం. మా దగ్గర ఏ మనిషి కూడా వచ్చినా కూడా వస్తారు వెళ్తారు తప్ప స్నానం నుండి ఫుడ్ నాకు ఎవ్వరు చెప్పరండి. కేవలం నేను ప్రిపేర్ చేసి పెట్టుడే ఏదో ఒకటి కానీ 3 to 4 టైమ్స్ ఏదో చేసి పెడుతూనే ఉంటాను. ఈ రోజు వరకు మా పాపకి ఏ అనారోగ్యం లేదండి, ఏ హాస్పిటల్ మేము పోలేదు. జస్ట్ జనరల్ చెకప్, అది కూడా మా పక్కన ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తాం అంతే. దేవుడు అంత మంచి ఆరోగ్యం ఇచ్చారు. కేవలం అంటే దేవుని చిత్తాన్ని బట్టి దేవుడి సాక్ష్యాన్ని దీవించును కాక మాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు.